వార్డు సచివాలయాల సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించాలని పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు సూచించారు. శానిటేషన్, వీధి దీపాలపై దృష్టి సారించాలని అన్నారు. ఆక్రమణలను తొలగిస్తామని చెప్పారు. చిలకలూరిపేటలోని పలు వార్డు సచివాలయాలను పుల్లారావు పరిశీలించారు. టిడ్కో ఏళ్లలో లబ్ధిదారులు చేరకపోతే వారిని తొలగించి మరొకరికి కేటాయిస్తామని తెలిపారు. విజయనగరం జిల్లా నెల్లిమల్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల సమస్యలు తెలుసుకుని వినతులు స్వీకరించారు. సమస్యలు పరిశీలించి సంబంధిత శాఖలకు సమాచారం అందించారు. కొన్ని సమస్యలపై అధికారులకు ఎమ్మెల్యే మాధవి ఫోన్ చేసి తెలిపారు. యాదగిరిగుట్ట ఆలయం ఉద్యోగుల బదిలీలపై ఒకవైపు చర్చ జరుగుతుండగా బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిరసన నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నేత కర్రె ప్రవీణ్ అన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు సవాల్ చేసుకుని వారే ప్రమాణాలు చేయడం ఏంటని ప్రవీణ్ ఎద్దేవా చేశారు. తనపై ఆరోపణలు వస్తే అవి నిజమా కాదా అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ ఎమ్మెల్యేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించడంతో ఓయూజేఏసీ చైర్మన్ శ్రీహరి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద విద్యార్థులు సంబరాలు చేశారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకుని హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్, రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల తరపున శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులతో చెలగాటమాడిందని ఆరోపించారు. వరంగల్ జిల్లా వర్ధనపేట జాతీయ రహదారిపై గిరిజన మహిళలు బైఠాయించి ఆందోళన చేశారు. గుప్పెటి తండా నుంచి దుబ్బతండా వరకు బురదగా మారిన రోడ్ల గురించి వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల ఆందోళనతో ఖమ్మం, వరంగల్ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్కు సిటీ ఎమ్మెల్యే కొండబాబు వినతిపత్రం అందజేశారు. 2019 నుంచి 2024 వరకు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ నిధులు, స్మార్ట్ సిటీ నిధుల దుర్వినియోగంపై విచారణ చేయాలని ఆయన కలెక్టర్ను కోరారు. పేదలందరికీ ఇళ్ల పథకం పేరిట 16 కోట్ల నగర పాలక సంస్థ నిధుల దుర్వినియోగంపై విచారించాలన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు బాలికల హైస్కూల్ లైబ్రేరియన్ పసుపులేటి శ్రీనివాసులు ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సమయం దాటిన తర్వాత స్కూల్కు వచ్చి హాజరు వేయాలని హెచ్ఎంపై దాడి చేశాడని పోలీసులకు టీచర్లు సమాచారం ఇచ్చారు. గతంలో పోలీసులు 2 సార్లు మందలించినా శ్రీనివాసులలో మార్పు లేదని టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా ఉంతకల్లు శివారులో గంగదేశ్వర స్వామి గుడిలో గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు తవ్వారు. ఆలయంలో 2 అడుగుల లోతు తవ్వి నంది విగ్రహాన్ని ధ్వంసం చేసి పడేసినట్లు అర్చకులు తెలిపారు. గుడి తలుపులు పగలకొట్టి విగ్రహం బయట ఉండడంతో గ్రామస్తులకు అర్చకులు సమాచారం ఇచ్చారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని శ్రీ జగదాంబ సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో అవినీతిపై దేవాదాయ ధర్మాదాయ శాఖ రాజమండ్రి రీజనల్ అధికారులు చర్యలు చేపట్టారు. 2018 నుంచి 2024 వరకు సుమారు 4 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఫిర్యాదు అందడంతో జాయింట్ కమిషనర్ శోభారాణి పర్యవేక్షణలో అధికారులు ఆలయంలో రికార్డులు పరిశీలించారు.